హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 నుండి 90 ఏళ్ల వరకు పెన్షనర్లకు ఒకేసారి 3 శుభవార్తలంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మన దేశంలోని జ్యేష్ఠ పౌరులకు అంటే సీనియర్ సిటిజన్‌లకు మరియు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకి 2026వ సంవత్సరం ఒక అద్భుతమైన కానుక కాబోతోంది. సో, ప్రారంభం కాబోతుంది. సుప్రీంకోర్టు జారీ చేసిన అత్యంత కీలకమైన ఆదేశాల మేరకు జనవరి 1 నుండి వృద్ధుల జీవనశైలిని మరియు వారు పొందే సేవలను పూర్తిగా మార్చేలాగా సరికొత్త నిబంధనలు అమల్లోకైతే వస్తున్నాయి. సాధారణంగా వృద్ధాప్యంలో శారీరక బలహీనత వల్ల ఆయా ఆస్పత్రుల్లో లో ఆస్పత్రులలో గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడటం ఎంతవరకో ఎంత నరకమో మనందరికీ తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఇకపై ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రులలో 60 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక క్యూ లైన్‌లు ఉండాలని లేదా నేరుగా డాక్టర్ సేవలు ఓపీ అందేలాగా చూడాలని స్పష్టం చేసింది. కేవలం డాక్టర్ పరీక్ష మాత్రమే కాకుండా రక్తం మరియు మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్ వంటి ఇతర మెడికల్ టెస్టుల కోసం కూడా వృద్ధులు వేచి చూడవలసిన అవసరం లేకుండా వారికి తక్షణమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఔషధాల కోసం ఫార్మసీ కౌంటర్ల వద్ద కూడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించబోతున్నారు. పాలనను ప్రజల చెంతకు చేర్చే ఈ గవర్నెన్స్ దిశగా ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుండి మరో భారీ ముందడుగు వేస్తోంది. వృద్ధుల వృద్ధులు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేందుకు వాట్సాప్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. రోజువారీ ఫైళ్లు, సాధారణ బిల్లులు మరియు పెన్షన్ సంబంధిత పనులన్నీ కూడా ఈ ఆఫీస్ పద్ధతిలోనే జరగబోతున్నాయి. దీనివల్ల ఏ ఫైల్ ఎక్కడ ఉంది, ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది కూడా ఆన్‌లైన్‌లోనే స్పష్టంగా తెలిసిపోతోంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. కలెక్టరేట్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసులలో కూడా సీనియర్ సిటిజన్లు సమస్యలను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు అందాయి. పెన్షన్ పొందుతున్న 60 నుండి 90 ఏళ్ల మధ్య వయసు గల వారికి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధార్ అనుసంధానంతో పనిచేసే ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే డిజిటల్ సంతకంతో ధృవీకరణ సులభంగా అయితే పూర్తి చేయవచ్చు. ఇక 80 ఏళ్లు దాటిన అతి వృద్ధులకు అందాల్సినటువంటి అదనపు పెన్షన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని కోర్టు సూచించింది. బ్యాంకులకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వృద్ధుల కోసం హోమ్ డెలివరీ ద్వారా పెన్షన్ డబ్బులు అందజేసే సేవలను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. నాణ్యమైన వివాదాలు లేని అన్ని రకాల ప్రభుత్వ బిల్లులు, పెన్షన్ బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలు అన్నిటినీ జనవరి 16 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఒక గడువును విధించింది. దీనివల్ల ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అరియర్స్ విడుదలయ్యే మార్గం సుగమమైంది. భద్రత విషయానికొస్తే ఒంటరిగా నివసించే వృద్ధుల రక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ప్రత్యేక రిజర్వేషన్‌లు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బస్సులలో కూడా మరియు రైళ్లల్లో సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీట్ల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అవి వారికే దక్కేలాగా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులు మన సమాజానికి మూల స్తంభాలు. వారి ఆరోగ్యం మరియు గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. జనవరి 1 నుండి రాబోతున్న ఈ గొప్ప మార్పులు లక్షలాది మంది పెన్షనర్లకు మానసిక ప్రశాంతతను అందించనున్నాయి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ ఇంట్లోని పెద్దలకు మరియు మీకు తెలిసిన పెన్షనర్స్ అందరికీ షేర్ చేయండి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలన్నింటినీ అందరూ వినియోగించుకోవాలని అయితే కోరుకుందాము.